మిలియాపుట్టి మండలం కరజాడ ఉన్నత పాఠశాలలో ఐఎస్ఐ ట్రెజర్ హంట్ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా సాగింది. ఇళ్లలో దాగి ఉన్న బంగారం కోసం కాదు, పరిసరాల్లో కనిపించే వస్తువులపై ఐఎస్ఐ గుర్తింపు ఉందా లేదా అనేది స్వయంగా పరిశీలించేలా విద్యార్థులను ప్రోత్సహించారు. చాలా గైడ్ టీచర్గా చలంగారు గారు వ్యవహరించారు. ఈ టూర్ చాలా సక్సెస్ఫుల్ అయింది. ధన్యవాదాలు. మరి గైడ్ అయినటువంటి చలమాస్టర్ గారికి మరి మీరు అర్థం చేస్తున్నటువంటి మీకు కూడా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటూ విద్యార్థులారా, సమయం ఒక పావు గంట ఉంది. ఈ పావు తక్కువ 4లో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. సో ముందుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది ఒక సంస్థ, భారత ప్రమాణాల సంస్థ. మనకి కన్స్యూమర్ రైట్స్ సంబంధించి ఉండే రైట్స్ లో చట్టంలో రైట్ టు సేఫ్టీ అని ఉంది, భద్రతా హక్కు. భద్రతా హక్కుని కలిగించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వానికి. దాన్ని ఉల్లంఘించిన వాళ్ళని లైన్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం రూపొందించిన చట్టం. సో ఆ చట్టానికి లోబడి మనం ఎవరు ఏ ఉత్పత్తులు చేసినా వాటిని పరిశీలించి వాటిని మనకి ఇవ్వడంతో ఆ డిఓ ఆఫీస్ వాళ్ళు కూడా ఇదేంటి డబ్బు లేదు కదా ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెట్టారు. మీకు ఆల్రెడీ 12వ తేదీన 30వ తేదీన విద్యార్థులుగా మీకు తెలియజేస్తుంది. నేను మైండ్ ప్రిపేర్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు పెర్మిషన్ ఇవ్వకపోతే ఫోన్ చేస్తే నా పరిధిలో లేదు, డిఓ గారు బిజీలో ఉన్నారు, మీరు క్లబ్ లిస్ట్ లో లేదంటే మళ్ళీ విజయవాడ ఫోన్ చేసి అక్కడి నుంచి డిఓ గారికి మెయిల్ పెట్టించి ఆ మెయిల్ ద్వారా అనుమతి తెప్పించి ఆ నైట్ మన హెచ్ఎం గారికి చేసిన తర్వాత ఆయన వెంటనే మళ్ళీ 25 మంది పేర్లతో మళ్ళీ ఒక లిస్ట్ తయారు చేసి మనకి పంపించి వచ్చేసినంత జరగడము అనేది ఆయన ఏ పర్వాలేదు లేండి అని హెచ్ఎం గారు అనేసి తీయండి. సో ఆ రకంగా పిల్లలు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు, ఉపయోగపడుతుంది వాళ్ళ లైఫ్ లో. మీరు 25 మంది కూడా ఎంతో అప్పులు చెందుతారు. ఇలాగా ఈ కార్యక్రమం వెళ్ళడానికి మన స్టాఫ్ సహకారం కూడా తీసుకోవాలి. తీసుకున్న అందులో ఎవరో తెలిసిన అంటే ఏదో చూసి వచ్చేయడానికి మాత్రమే చిన్న అనుమతిస్తారేమో తప్పించి ఆ ప్రాసెస్ అంతా మీకు ఒక రోజంతా వాళ్ళ దగ్గర నుండి చెప్పి ప్రతి విభాగాన్ని చూసే అవకాశం